కిడ్నీ ఇచ్చి భర్త ప్రాణాలు కాపాడిన భార్య. కాని స్పృహలోకి రాగానే భర్త ఆమెకు విడాకులిచ్చాడు. ఎందుకు? కారణం తెలిసాక భార్య కాళ్ల కింద భూమి కదిలిపోయింది. హాస్పిటల్ గదిలో రాధిక కళ్ళు తెరిచినప్పుడు ఆమెకు కడుపులో కుడివైపున పదునైన నొప్పి అనుభవమయ్యింది. అయినా ఆమె మనసులో ఒకే ఒక్క పేరు మార్మోగుతోంది: ప్రదీప్. ప్రదీప్ బాగానే ఉన్నాడా? బలహీనమైన స్వరంతో ఆమె అడిగింది. పక్కనే నిలబడిన నర్సు, మీరు కంగారు పడకండి. ఆపరేషన్ విజయవంతమయ్యింది. మీ భర్తకు పూర్తిగా నయమయ్యింది. కాకపోతే ఆయనకు ఇంకా స్పృహ రాలేదు. నర్సు మాటలు రాధికకు ప్రపంచంలోనే అత్యంత గొప్ప శుభవార్త. నేను నేను ఆయనను కలవాలి. రాధిక పట్టుబట్టింది. ఇప్పుడే కాదు, డాక్టర్ గదిలోకి వస్తూ ప్రేమగా అన్నారు. రాధిక, మీరు మీ భర్తకు కిడ్నీ దానం చేశారు. మీ శరీరం కూడా ఒక పెద్ద ఆపరేషన్ నుండి కోలుకోవాలి. మీకు, ప్రదీప్కి, ఇద్దరికీ ఇప్పుడు పూర్తి విశ్రాంతి అవసరం. మీరిద్దరూ వేరువేరు రికవరీ రూములలో పర్యవేక్షణలో ఉంటారు. రాధిక గుండెల్లో ఏదో తెలియని అశాంతి. కాని డాక్టర్ మాటల్లో నిజం ఉంది. ఒక్కొక్క క్షణం ఆమె చాలా కష్టంగా గడుపుతోంది. ఎప్పుడెప్పుడు ఆ రోజు వస్తుందా? ఎప్పుడెప్పుడు ఆయనను కల్లారా చూస్తానా? చూశారా, మనం సాధించామని భర్తతో ఎప్పుడంటానా అని ఎదురు చూస్తోంది. చివరికి ఆ రోజు రానే వచ్చింది. డాక్టర్ ఆమెను ప్రదీప్ గదిలోకి వెళ్లడానికి అనుమతించారు. ఆమెకు కాస్త కడుపులో నొప్పి ఉన్నా రాధిక హృదయం మాత్రం సంతోషంతో కొట్టుకుంది. ప్రదీప్ ఆమెను చూసి ఏమంటాడో అని ఆలోచిస్తోంది. బహుశా ఆయన కళ్ళు నీటితో నిండుతాయేమో. బహుశా తన చేతిని పట్టుకొని నువ్వుండగా నాకు ఏమీ కాదు అని అంటారేమో. బలహీనమైన అడుగులతో నర్సు సాయంతో ఆమె ప్రదీప్ మంచం దగ్గరకు చేరుకుంది. ఆయన పైకప్పును చూస్తూ ఉండిపోయాడు. ప్రదీప్. రాధికా స్వరం సంతోషం, బాధ కలగలిసిన అనుభూతితో వణికింది. ఆమె ప్రదీప్ చెయ్యి పట్టుకోవడానికి తన చేతిని చాచింది. కాని ఆ తర్వాత ప్రదీప్ చేసిన పని రాధిక కలలో కూడా ఊహించలేదు. ప్రదీప్ ఆమె వైపు చూడకుండానే తన చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. ఆయన కళ్ళల్లో ఒక వింత భావం ఉంది. ఒక మొండి, నిర్జీవమైన స్వరంతో అన్నాడు, రాధిక, నాకు నీ నుంచి విడాకులు కావాలి. ఇవి మాటలు కావు. ఇవి విషపు బాణాలు. నేరుగా రాధిక గుండెల్లో గుచ్చుకున్నాయి. ఆమె తన చెవులను నమ్మలేకపోయింది. ఆమె శరీరం మొద్దుబారిపోయింది. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు షాకులో నిలబడ్డారు. రాధికకు భూమి కదిలినట్టుగా అనిపిస్తోంది. కళ్ళు తిరిగి కింద పడిపోయింది. వెంటనే అక్కడి సిబ్బంది సహాయంతో వీల్ చైర్లో నర్సు ఆమెను తిరిగి తన గదికి చేర్చారు. కాని ఆమె మనసు ఆ షాక్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. నర్సు ఆమెను మంచంపై పడుకోబెట్టినప్పుడు ఆమె పైకప్పునే చూస్తూ ఉండిపోయింది. ఆమె మనసులో ఒకే ఒక ప్రశ్న పదే పదే మార్మోగుతోంది. ఎందుకు? అసలెందుకు? నా నుండి ఏం తప్పు జరిగింది? రాధిక కళ్ళ ముందు అంతా మసకబారింది. వర్తమానంలోని ఈ కఠినమైన వాస్తవం నుండి జారి గతంలోని ఆ వీధుల్లోకి చేరుకుంది. అక్కడ అంతా ఎంత అందంగా ఉండేది. 6 నెలల క్రితం వరకు ప్రదీప్, రాధికల ప్రపంచం ఒక అందమైన కలలా ఉండేది. ప్రదీప్ తన బట్టల దుకాణాన్ని చూసుకునేవాడు. రాధిక ఒక స్కూల్ టీచర్. ఇద్దరిది ప్రేమ వివాహం. వాళ్ల పెళ్లి జరిగి 2 ఏళ్లయ్యింది. మొదట్లో ఇరు కుటుంబాలు పెళ్లికి తిరస్కరించారు. కాని రాధికతో మాట్లాడాక తన మంచితనం, పెద్దవాళ్ల పట్ల తనకున్న గౌరవం చూసి ప్రదీప్ తల్లి తండ్రి పెళ్లికి ఒప్పుకున్నారు. ఆ తరువాత రాధిక తల్లి కూడా ఒప్పుకుంది. ఇరు కుటుంబాల ఆశీర్వాదంతో పెళ్లి ఘనంగా జరిగింది. వాళ్ల ప్రేమ రోజురోజుకు మరింత గాఢమవుతోంది.
వాళ్ళు వీకెండ్లో లాంగ్ డ్రైవులకు వెళ్ళేవారు. భవిష్యత్తు గురించి బంగారు కలలు కనేవారు. ప్రదీప్ తరచుగా రాధికతో, నువ్వు నా లైఫ్ లైన్వి, నువ్వు లేకుండా నా జీవితాన్ని ఊహించలేను అంటూ ఉండేవాడు. కానీ తర్వాత వాళ్ళ సంతోషాల ఆకాశంలో నల్లటి మేఘాలు అలుముకున్నాయి. ప్రదీప్ ఆరోగ్యం రోజురోజుకూ నీరసంగా కనిపించడం మొదలయ్యింది. షాపు నుండి తిరిగి రాగానే అతను సోఫాలో కుప్పకూలిపోయేవాడు. తరచూ జ్వరం ఉండేది. జ్వరానికి టాబ్లెట్ వేసుకొని మళ్లీ పనికి వెళ్ళేవాడు. ఇదంతా పని ఒత్తిడి వల్లే అని అతనే తనకు తాను సర్ది చెప్పుకున్నాడు. కాళ్ల వాపును ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చిన ఫలితంగా భావించాడు. రాధిక ఆందోళన చెందేది. కాని ప్రదీప్ ఎప్పుడూ ఆమె ఆందోళనను నవ్వుతూ కొట్టిపారేసేవాడు. కాని ఒకరోజు షాప్లో కళ్ళు తిరిగి పడిపోయిన ప్రదీప్ను అతని స్నేహితులు దగ్గర్లోని ఒక ప్రముఖ హాస్పిటల్కు చేర్చారు. రాధిక కూడా పరుగున తన స్కూటర్పై అక్కడికి చేరుకుంది. డాక్టర్లు చాలా టెస్టులు చేశారు. రిపోర్టు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. మరుసటి రోజు సీనియర్ డాక్టర్ వర్మ ఇద్దరినీ తన క్యాబిన్కు పిలిచారు. రిపోర్ట్స్ని లైట్ ఎదురుగా ఉంచి లోతైన శ్వాస తీసుకుని అన్నారు, మిస్టర్ ప్రదీప్, నాకు చాలా బాధగా ఉంది. మీ రిపోర్ట్స్ ప్రకారం మీ ఒక కిడ్నీ పూర్తిగా పనిచేయటం ఆపేసింది. ఇంకో కిడ్నీ కూడా 80% వరకు దెబ్బతింది. ఇవి మాటలు కావు, కరిగిన సీసం. అది ప్రదీప్ చెవుల్లోకి దిగింది. కిడ్నీ ఫెయిల్యూరా? ఇది ఎలా సాధ్యం? అతనికి కేవలం 32 కదా? రాధిక అపనమ్మకంతో డాక్టర్ వైపు చూసింది. డాక్టర్ గారు, ఏదైనా పొరపాటు జరిగిందేమో. బహుశా రిపోర్ట్స్ మారిపోయాయేమో. మేము 2 సార్లు పరీక్షించాం, మిసెస్ రాధిక. డాక్టర్ స్వరం సానుభూతితో కాని దృఢంగా ఉంది. ఇప్పుడు మన ముందు 2 మార్గాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి జీవితాంతం డయాలసిస్ లేదా కిడ్నీ మార్పిడి. డాక్టర్ నోటి నుండి ఈ మాట విని తనపై ఆకాశమే కూలిపోయినట్లు ప్రదీప్కు అనిపించింది. అతని గొంతు ఆరిపోయింది. శరీరం మొద్దుబారిపోయింది. కలల రాజభవనం, తన ఇల్లు, కుటుంబం, భవిష్యత్తు అన్నీ ఒక్కసారిగా నేలమీద చెల్లాచెదురైనట్లు అనిపించింది. రాధిక కళ్ళ నుండి కన్నీళ్లు కారిపోయాయి. కాని ఆమె తనను తాను నిలదొక్కుకుంటూ అంది, ఏదో ఒక దారి ఉంటుంది కదా డాక్టర్. కిడ్నీ మార్పిడి ఒక్కటే మార్గం. డాక్టర్ లోతైన దృష్టితో వాళ్లను చూస్తూ చెప్పాడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఒక నిశ్శబ్దం అలుముకుంది. ఇంట్లో విషయాన్ని చెప్పింది రాధిక. అత్తగారు బోరున విలపించారు. మామగారు ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఎప్పుడైతే ఆ ఇల్లు వాళ్ల నవ్వులతో ప్రతిధ్వనించేదో ఇప్పుడు అక్కడ నిట్టూర్పులు, చెప్పలేని భయాలు నివసిస్తున్నాయి. ప్రదీప్కు డయాలసిస్ మొదలయ్యింది. వారానికి 2 సార్లు 4 గంటల పాటు ప్రదీప్ శరీరాన్ని ఒక మెషిన్కు కలిపేవారు. అది అతని శరీరం నుండి విషపూరిత పదార్థాలను బయటకు తీసేది. ఇప్పుడు ప్రదీప్ నవ్వుతూ ఉండే ముఖం పాలిపోయి కళ్ళు లోపలికి పోయినట్లు కనిపించేది. కుటుంబంలో దాత కోసం యుద్ధ ప్రాతిపదికన వెతకడం మొదలయ్యింది. భారతదేశంలో అవయవదానం ప్రక్రియ సంక్లిష్టంగా, సుదీర్ఘంగా ఉంటుంది. ముందుగా ప్రదీప్తో రక్త సంబంధమున్న కుటుంబ సభ్యుల బ్లడ్ గ్రూప్ సరిపోలుతుందో లేదో పరీక్షించమని డాక్టర్ సలహా ఇచ్చారు. కానీ ప్రదీప్ తల్లిదండ్రులు వయస్సు కారణంగా ముందుగానే అనర్హులు అయ్యారు. అతని అక్క బ్లడ్ గ్రూప్ వేరుగా ఉంది. చాలా కష్టం మీద ఒక దాత దొరికాడు. కానీ అతని బ్లడ్ గ్రూప్ కూడా సరిపోలలేదు. ఎక్కడా ఏ మ్యాచ్ దొరకలేదు. ఆశలు ఒక్కొక్కటిగా చెదిరిపోతున్నాయి. స్నేహితులను, దూరపు బంధువులను కూడా అడిగారు. కానీ అవయవదానం అనేది మామూలు విషయం కాదు. ప్రజలు సానుభూతి చూపేవారు కానీ తమ ప్రాణంలో ఒక భాగం ఇవ్వడానికి ఎవ్వరూ ధైర్యం చెయ్యలేకపోయారు. ప్రదీప్ పేరును
నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ యొక్క వెయిటింగ్ లిస్టులో చేర్చారు. కానీ ఈ లిస్టు ఒక అంతులేని సొరంగం లాంటిది. భారతదేశంలో ప్రతి సంవత్సరం వేల మంది కిడ్నీ కోసం ఎదురు చూస్తూ ప్రాణాలు విడుస్తున్నారు. ఈ విషాదం వార్తాపత్రికల్లో కేవలం ఒక వార్తగా ఉండేది, కానీ ఇప్పుడు ఇది ప్రదీప్ జీవితంలో చేదు వాస్తవంగా మారింది. రాధిక ప్రతిరోజు ప్రదీప్ కుంగిపోవడాన్ని చూసేది. క్రితం సంవత్సరం ఆ వ్యక్తి పర్వతాలపై ట్రెక్కింగ్ ప్లాన్ చేసేవాడో ఇప్పుడు మంచం నుండి బాత్రూం వరకు వెళ్ళడానికి కూడా ఆయాసపడేవాడు. అతని చిరాకు పెరుగుతూ పోతోంది. కొన్నిసార్లు భార్యపై అరిచేవాడు, నన్ను నా మానాన వదిలేయ్, నీకు ఎంతకాలం భారమవుతూ ఉండాలి? రాధిక నిశ్శబ్దంగా అతని కన్నీళ్లు తుడిచి, నువ్వు భారం కాదు, నువ్వు నా జీవితం ప్రదీప్ అని చెప్పేది. ఒక రాత్రి ప్రదీప్ నొప్పి కారణంగా నిద్రపోలేకపోయాడు. అతను నొప్పితో మూలుగుతున్నాడు. అతని ప్రతి మూలుగు రాధిక గుండెల్లో కత్తిలా గుచ్చుకుంటోంది. రాధిక అతనికి మందిచ్చి అతని తల తన ఒడిలో పెట్టుకుని నిశ్శబ్దంగా చూస్తూ ఉంది. వెన్నెల రాత్రిలో ప్రదీప్ పాలిపోయిన ముఖం మరింత భయంకరంగా కనిపించింది. అదే క్షణంలో ఆ నిశ్శబ్ద చీకటిలో రాధిక ఒక నిర్ణయం తీసుకుంది. ఒక నిర్ణయం, అది తన జీవితాన్ని శాశ్వతంగా మార్చగలదు. మరుసటి రోజు ఉదయం కుటుంబ సభ్యులందరూ అల్పాహారం టేబుల్ వద్ద కూర్చున్నప్పుడు రాధిక ప్రశాంతంగా కానీ గట్టి స్వరంతో చెప్పింది, నేను నా ఒక కిడ్నీని ప్రదీప్కు ఇస్తాను. నేను నా టెస్టులు చేయించుకున్నాను. మా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యింది. గదిలో నిశ్శబ్దం అలుముకుంది. ఆ సమయంలో రాధిక తల్లి కూడా అక్కడే ఉన్నారు. ఆమె చేతిలో ఉన్న టీ కప్పు జారిపోయింది. ఆమె వణుకుతున్న స్వరంతో అంది, రాధిక, ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు అనుభవిస్తున్నావు. ఇది సరిపోదా? పిచ్చి పట్టిందా నీకు? నీ వయసేంటి? నీ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించు. రేపు నీకేమైనా అయితే? రాధిక తన తల్లి కళ్ళల్లోకి చూసింది. ఆమె కళ్ళల్లో తిరుగుబాటు కాదు, అనంతమైన ప్రేమ, పట్టుదల కనిపించాయి. అమ్మా, నా భవిష్యత్తు ప్రదీప్. ఆయనే లేకపోతే ఈ భవిష్యత్తులో ఈ శరీరంతో నేను ఏం చేస్తాను? ప్రదీప్ నా జీవితం. నేను బ్రతకడానికి నేను ఆయనను కాపాడుకోవాలి. రాధిక అత్తగారు సుమిత్ర కూడా రాధికను ఒకసారి ఆలోచించమన్నారు. కానీ రాధిక ఒప్పుకోలేదు. అప్పటి వరకు మౌనంగా ఉన్న ప్రదీప్ బలహీనమైన స్వరంతో అన్నాడు, వద్దు రాధిక, ఇది జరగకూడదు. నేను నిన్ను ఈ ప్రమాదంలో పెట్టలేను. కానీ రాధిక సంకల్పం మాత్రం అచంచలమైనది. ఈ నిర్ణయం నాది. దీనిని ఎవరూ మార్చలేరు అనింది రాధిక. ఆస్పత్రిలో రాధికకు చాలా పరీక్షలు జరిగాయి. టిష్యూ మ్యాచింగ్, క్రాస్ మ్యాచింగ్ మరియు ఇతర సంక్లిష్టమైన పరీక్షలు కూడా జరిగాయి. ఫలితాలు చూసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. రాధిక కేవలం రక్తవర్గంలోనే కాకుండా మిగతా అన్ని పరీక్షలలో కూడా సరిపోయింది. అలాంటి అద్భుతమైన కలయిక వేలల్లో ఒక్కరికి మాత్రమే జరుగుతుంది. ఇది ఒక అద్భుతం కంటే తక్కువేమీ కాదు. కుటుంబంలో ఒకవైపు ఊరట లభించినప్పటికీ మరోవైపు ఒక తెలియని భయం కూడా ఆవరించింది. రాధిక ముఖంలో ఒక శాంతి కనిపించింది, తన గమ్యం లభించినట్లుగా. కానీ ప్రదీప్ కళ్ళల్లో భయం మరియు అపరాధ భావం అనే లోతైన సముద్రం ఉంది. రాధిక చేసిన త్యాగం అనే పునాదిపై తన జీవితాన్ని నిర్మించుకోవాలని అతను కోరుకోలేదు. తన భార్యను రక్షించలేక ఆమె జీవితంలో ఒక భాగాన్ని తీసుకోబోతున్న భర్తగా తాను విఫలమయ్యానని అతనికి అనిపించింది. ఆపరేషన్కు ఒక రాత్రి ముందు ఆస్పత్రిలోని ప్రైవేటు గదిలో వింతైన నిశ్శబ్దం ఆవరించి ఉంది. రాధిక ప్రదీప్ మంచం దగ్గర కూర్చొని అతని చెయ్యి తన చేతుల్లోకి తీసుకుంది. ఇద్దరూ ఏమీ మాట్లాడడం లేదు. కేవలం ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూస్తూ మాట్లాడని మాటలను పంచుకుంటున్నారు.
ప్రదీప్ దుఃఖాన్ని ఆపుకుంటూ, దయచేసి రాధికా, ఇంకా సమయముంది, వద్దని చెప్పు. నేను ఇలా జీవించలేను. జీవితాంతం ఈ బరువు నా గుండెపై ఉంటుంది. నా కారణంగా నీకు అని అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. రాధిక అతని కన్నీళ్లను తుడిచి అతని కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది, ప్రదీప్, ప్రేమలో ఉపకారముండదు, భాగస్వామ్యం ఉంటుంది. నేను నిన్ను నా శ్వాసలో భాగస్వామిని చేశాను. మనం ఈ యుద్ధాన్ని కలసి పోరాడుదాము. గెలుస్తాము కూడా. రేపు ఉదయం మనం ఆపరేషన్ థియేటర్కు వెళ్ళినప్పుడు నేను నీకు నా కిడ్నీని కాదు, నా సగం ప్రేమను, నా సగం ధైర్యాన్ని ఇస్తున్నానని గుర్తించుకో. నీ శ్వాస గొలుసును తెగనివ్వను. ఎవ్వరూ నిద్రపోలేదు. వాళ్ళు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని రాబోయే రేపటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆపరేషన్ థియేటర్ బయట వెలుగుతున్న ఎర్ర లైటు సమయం వేగాన్ని నిలిపివేసినట్లు ఉంది. ఇద్దరి కుటుంబ సభ్యులు కారిడార్లో తిరుగుతున్నారు. గడిచే ప్రతి నిమిషం ఒక శతాబ్దంలా అనిపిస్తోంది. ఒకే సమయంలో రెండు జీవితాలు పందెం మీద ఉన్నాయి. ఒక జీవితం రక్షించడానికి, మరొక జీవితం ఇవ్వడానికి. సుమిత్ర కంగారుగా కారిడార్లో నడుస్తూ ఉంది. 6 గంటల సుదీర్ఘ సమయం తర్వాత ఆపరేషన్ థియేటర్ తలుపు తెరుచుకుంది. ఆకుపచ్చని సర్జికల్ దుస్తులు ధరించిన సర్జన్ బయటకు వచ్చారు. వారు మాస్కు తీసి, ఆపరేషన్ విజయవంతమైంది, దాత మరియు గ్రహీత ఇద్దరూ ప్రమాదం నుండి బయటపడ్డారు అని అన్నారు. ఇది వినగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొంతమంది కళ్ళల్లో ఆనందం నిండింది. కొంతమంది భగవంతుడిని మొక్కుతున్నారు. ఒక పొడవైన చీకటి రాత్రి తర్వాత ఉదయం మొదటి కిరణం కనిపించినట్లు అనిపించింది. కొన్ని రోజుల తర్వాత ప్రదీప్ మరియు రాధికను వేరువేరు ప్రైవేట్ వార్డులకు మార్చారు. ఇద్దరూ నెమ్మదిగా కోలుకుంటున్నారు. ఆపరేషన్ తర్వాత రాధికకు చాలా నొప్పి ఉన్నప్పటికీ ఆమె తన నొప్పిని మర్చిపోయి ఎప్పుడూ నవ్వుతూనే ఉండేది. అస్తమాను ప్రదీప్ ఎలా ఉన్నాడు, ఎప్పుడు ప్రదీప్ను చూడాలి అని అక్కడి నర్సును అడుగుతూనే ఉండేది. ఆమె దృష్టి ప్రతిక్షణం ప్రదీప్ పైనే ఉండేది. ప్రదీప్ ఇప్పుడు బాగా ఉన్నాడు అని వినగానే తనకు ప్రపంచంలోని సంతోషమంతా దొరికినట్లు రాధికకు అనిపించేది. ప్రదీప్ కూడా ఇప్పుడు మెరుగ్గా ఫీల్ అవుతున్నాడు. అతని శరీరం కొత్త కిడ్నీని అంగీకరించింది. అతని ముఖంలోని పసుపు రంగు క్రమంగా సాధారణ స్థితికి వస్తోంది. రాధిక కళ్ళల్లో ఒక కొత్త జీవితం కల ఉంది. ఇకపై ఎలాంటి జబ్బు, ఎలాంటి భయం లేని భవిష్యత్తు. దాదాపు 2 వారాల తర్వాత ప్రదీప్ ఇంటి సభ్యులను కలిసేందుకు, వారితో మాట్లాడేందుకు అవకాశం వచ్చిన రోజు కూడా వచ్చింది. డాక్టర్లు త్వరలోనే అతనికి మరియు రాధికకు డిశ్చార్జ్ అవుతుందని శుభవార్త చెప్పారు. రాధికతో సహా ఇంటి సభ్యులందరికీ అది ఒక ఉత్సవం లాంటి వాతావరణం. రాధిక బలహీనమైన అడుగులతో ఆధారం తీసుకుంటూ నడుచుకుంటూ అతని మంచం దగ్గరికి వెళ్ళి నవ్వుతూ అతని చెయ్యి పట్టుకోవడానికి ప్రయత్నించింది. కాని ఎవ్వరూ ఊహించని సంఘటన అక్కడ జరిగింది. ప్రదీప్ వెంటనే తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. అతని కళ్ళల్లో ప్రేమ కాదు, ఒక వింతైన చికాకు ఉంది. అతను రాధిక కళ్ళల్లో చూడకుండానే సీలింగ్ను చూస్తూ ఒక ప్రాణం లేని మరియు భావాలు లేని స్వరంతో చెప్పాడు, రాధిక, నాకు నీ నుండి విడాకులు కావాలి. రాధికకు తన కాళ్ల కింద భూమి కదిలినట్లు అనిపించింది. ప్రపంచం మొత్తం తిరిగినట్లు అనిపించింది. ఆమె అక్కడే ప్రదీప్ మంచం దగ్గర నేలపై పడిపోయింది. ఆసుపత్రి గదిలో భయాందోళన మొదలయ్యింది. నర్సులు పరిగెత్తారు. సుమిత్ర కేకలు వేసింది. నీకోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టింది. తన జీవితంలో ఒక భాగాన్ని కోసి ఇచ్చింది. మెలకువ రాగానే నువ్వు తనను నీ జీవితం నుండి తొలగించాలని ఆలోచిస్తున్నావా? ఇది క్రూరత్వానికి పరాకాష్ట. కుటుంబ సభ్యులందరూ ప్రదీప్ను అరిచారు. ఎప్పుడూ శాంతంగా ఉండే అతని తండ్రి మొదటిసారి అతనిపై చెయ్యి చేసుకున్నాడు. సిగ్గులేనివాడా, కృతజ్ఞత లేనివాడా, ఏ స్త్రీ అయితే నీకు తన జీవితాన్ని ఇచ్చిందో
నువ్వు ఆమెకు విడాకులిస్తావా? నీలో మానవత్వం ఉందా లేదా? అని అరిచాడు తండ్రి. తల్లి సుమిత్ర ఏడుస్తూ పలికింది. నీకు ఏమయింది ప్రదీప్? రాధిక నీకోసం ఏం చెయ్యలేదు? ప్రదీప్ ఒక రాతి బొమ్మలా అన్నీ వింటున్నాడు. అతని ముఖంలో ఎలాంటి భావం లేదు, దుఃఖం లేదు, పశ్చాత్తాపం లేదు. అతను కేవలం ఇంతే అన్నాడు. ఇది నా చివరి నిర్ణయం. అతని ఈ నిర్ణయత ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఒకే కప్పు కింద ఇద్దరు అపరిచితులు నివసించడం మొదలుపెట్టారు. ప్రదీప్ ప్రవర్తనతో ఆమె గంటల తరబడి ఏడ్చేది, బతిమాలేది. కారణం అడిగితే ప్రదీప్ మౌనంగా ఉండేవాడు లేదా గొడవ పడేవాడు. ఒకరోజు రాధిక అతని కాళ్ళు పట్టుకుంది. ప్రదీప్, ఒక్కసారి చెప్పండి, నా తప్పేంటి? నా త్యాగంలో ఏదైనా లోపముందా? నేను అన్నీ సరిచేస్తాను. ప్రదీప్ ఆమెను విదిలించుకుంటూ చెప్పాడు. తప్పేంటంటే నువ్వు నాపై ఉపకారం చేశావు. నేను జీవితాంతం నీ ఈ బరువు కింద అణచివేయబడి ఉండలేను. నేను నిన్ను చూసినప్పుడల్లా నేను ఎంత బలహీనంగా, అసంపూర్తిగా ఉన్నానో నాకు గుర్తుకు వస్తుంది. నాకు ఈ ఉక్కిరిబిక్కిరి నుండి స్వేచ్ఛ కావాలి. ఈ మాటలు రాధిక గుండెల్లో కత్తిలా గుచ్చుకున్నాయి. తను ప్రేమ అనుకున్న త్యాగాన్ని ప్రదీప్ ఉపకారం మరియు బరువు అని అంటున్నాడు. 2 నెలలు గడిచాయి. రాధికకు ఈ 2 నెలలు 2 శతాబ్దాలుగా గడిచాయి. ఆమె ఇప్పుడు శారీరకంగా మరియు మానసికంగా పూర్తిగా అలసిపోయింది. ఈ బంధాన్ని ఇక ముందుకు లాగకూడదని ఆమె నిర్ణయించుకుంది. బహుశా ప్రదీప్ నిజమే చెబుతున్నాడేమో. బహుశా తన ఉనికి అతనికి ఉక్కిరిబిక్కిరిని కలిగిస్తుందేమో. భారీ మనస్సుతో ఆమె తన సామాను ప్యాక్ చేస్తోంది. అప్పుడే ఆమెకు ప్రదీప్ పాత మెడికల్ ఫైళ్ల కింద ఒక కవరు దొరికింది. ఈ కవరు కొత్తది మరియు నగరంలోని మరొక క్యాన్సర్ ఆసుపత్రికి చెందినది. కుతూహలంతో రాధిక దాన్ని తెరిచింది. రాధిక గుండె ధక్ అని ఆగింది. క్యాన్సర్ ఆసుపత్రి, మనకు అక్కడ ఏం పని? ఒక తెలియని అనుమానం ఆమె శరీరం మొత్తాన్ని చుట్టుముట్టింది. వణుకుతున్న చేతులతో ఆమె కవరును తెరిచింది. లోపల ప్రదీప్ కొన్ని తాజా రిపోర్టులు ఉన్నాయి. రాధిక వాటిని చదవడం మొదలుపెట్టింది. రిపోర్టులు మెడికల్ భాషలో రాసి ఉన్నాయి. ఆమెకు ఏమీ స్పష్టంగా అర్థం కావడం లేదు. కానీ తనకు ఎంత అర్థమవుతుందో అది తన ఆత్మను వణికించడానికి సరిపోతుంది. ఇది ఏదో ఒక చాలా పెద్ద ప్రమాదపు గంట అని ఆమె గుండె చెబుతోంది. ఆమె మెదడులో ఒక తుఫాను నడుస్తోంది. ప్రదీప్ ద్వేషం, విడాకుల కోసం పట్టుదల మరియు ఇప్పుడు ఈ క్యాన్సర్ ఆసుపత్రి రిపోర్టులు. అసలు ఇదంతా ఏం జరుగుతుందో ఆమెకు అర్థం కావడం లేదు. ఆమె ఈ విషయం గురించి ప్రదీప్తో మాట్లాడకూడదని నిర్ణయించుకుంది. అతను మళ్ళీ అబద్ధం చెబుతాడని లేదా మౌనంగా ఉంటాడని ఆమెకు తెలుసు. ఆమె డాక్టర్ను కలిసి నిజాన్ని తెలుసుకోవాలని నిశ్చయించుకుంది. ఆసుపత్రికి చేరుకున్న తర్వాత ఆమె రిసెప్షన్లో డాక్టర్ పేరు చెప్పింది. అరగంట తర్వాత ఆమెను డాక్టర్ అరవింద్ క్యాబిన్లోకి పంపారు. డాక్టర్, ఇవి నా భర్త ప్రదీప్ రిపోర్ట్లు. ఇవి నాకు ఇంట్లో దొరికాయి. నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఇందులో ఏం రాశారో మీరు చెప్పగలరా? డాక్టర్ అరవింద్ రిపోర్టులు చూసి ఆపై రాధిక ఆందోళన చెందిన ముఖాన్ని చూశారు. అతను ఒక దీర్ఘ శ్వాస తీసుకున్నాడు. మీరు కూర్చోండి మిసెస్ రాధిక. డాక్టర్ వివరించడం మొదలుపెట్టారు. చూడండి, ప్రదీప్ గారికి కిడ్నీ జబ్బు ఉన్నట్లు గుర్తించినప్పటి నుండి కొన్ని మందుల యొక్క చాలా సైడ్ ఎఫెక్ట్ ఆయనకు తగిలింది. మరియు దురదృష్టవశాత్తు మీ భర్త ఆ లక్షలాది మందిలో ఒకరు. రాధికకు ఊపిరి ఆగిపోయినంత పనయ్యింది. ఆ మందులు ప్రదీప్ గారి శరీరంలో ఒక రకమైన క్యాన్సర్ను క్రియాశీలం చేశాయి. ఈ విషయం ట్రాన్స్ప్లాంట్ అయిన వెంటనే జరిగిన చెకప్లో తెలిసింది. క్యాన్సరా? రాధిక నెత్తి మీద పిడుగుపడ్డట్టయింది. అవును, డాక్టర్ బాధగా తల ఊపారు. మరియు ఇది చాలా దూకుడు స్వభావం కలది.
దీనిపై కీమోథెరపీ ప్రభావం చూపే ఆశలు కూడా దాదాపు లేవనే చెప్పాలి. ఈ విషయం ఎవ్వరికీ తెలియనివ్వకండి అన్నాడు ప్రదీప్. రాధిక తన ధైర్యాన్నంతా కూడగట్టుకుని అత్యంత కష్టమైన ప్రశ్న అడిగింది. ఆయనకు ఆయనకు ఎంత సమయం ఉంది? డాక్టర్ కొంతసేపు మౌనంగా ఉండి ఆపై నెమ్మదిగా అన్నారు. వైద్యశాస్త్రం ప్రకారం బహుశా 6 నుండి 7 నెలలు. ఆ క్షణంలో రాధికకు అన్నీ గుర్తుకు వస్తున్నాయి. తన మీద ప్రదీప్ యొక్క నిర్లక్ష్యం, అతని కోపం, అతని విడాకుల నిర్ణయం అన్నీ ఒక అబద్ధం. తనకు దూరమయ్యాక అనుభవించే బాధ కంటే ముందే గొడవతో తనను దూరం చెయ్యాలని చూశాడు ప్రదీప్. ఇంటికి చేరుకొని రాధిక ఆ రిపోర్టును ప్రదీప్ ముందు పట్టుకొని నిలబడింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు లేవు కాని గుండెల్లో భరించలేని బాధ. నన్ను దూరంగా పెట్టడానికి ఇదే నా కారణం అని ఆమె వణుకుతున్న స్వరంతో భర్తను అడిగింది. తన రిపోర్టును రాధికా చేతిలో చూసి అతను వెక్కి వెక్కి ఏడ్చేశాడు. ఇన్ని నెలలుగా అణిచిపెట్టుకున్న బాధ, భయం, నిస్సహాయత వరదలాగా అతని కళ్ళ నుండి ప్రవహించాయి. అవును అని అతను చెప్పాడు. రాధిక, నువ్వు చిన్న వయసులోనే వితంతువుగా మారడం నేను చూడలేకపోయాను. నేను నిన్ను చాలా ద్వేషించేలా చెయ్యాలనుకున్నాను. తద్వారా నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు దుఃఖపడకూడదు. నువ్వు నీ జీవితాన్ని తిరిగి ప్రారంభించగలగాలి. నువ్వు నన్ను సులభంగా మర్చిపోవాలని నేను స్వార్థపరుడిగా నటించాలనుకున్నాను. ప్రదీప్ తీసుకువచ్చిన విడాకుల పత్రాలను తీసుకొని వాటిని ముక్కలు ముక్కలుగా చేసింది రాధిక. ఆమె ప్రదీప్ను గట్టిగా కౌగలించుకుంది. నన్ను నీ నుండి దూరం చేయడం ద్వారా నన్ను రక్షించాలనుకున్నావా? నేను నా కిడ్నీని నీకు ఎక్కువ కాలం జీవించడానికి ఇవ్వలేదు. నీతో కలిసి జీవించడానికి ఇచ్చాను. ఆ జీవితం ఒక్కరోజైనా సరే, 100 సంవత్సరాలైనా సరే. ఆమె ధైర్యంగా చెప్పింది. ఈ పోరాటం ఇంకా ముగియలేదు ప్రదీప్. మనం కలిసి దీనిని పోరాడి గెలుద్దాం. నేను ఓడిపోను, నిన్ను ఓడిపోనివ్వను. ఇంట్లో అందరికీ విషయం తెలిసింది. ఆ రోజు నుండి ఇంటి వాతావరణం మారిపోయింది. నిరాశ స్థానంలో కొత్త యుద్ధానికి సన్నద్ధత వచ్చింది. రాధిక మరియు ప్రదీప్ కుటుంబ సభ్యులందరూ రేయింబవళ్లు కష్టపడ్డారు. దేశంలోని, విదేశాల్లోని ప్రతి పెద్ద ఆసుపత్రిని సంప్రదించారు. ప్రతి ప్రసిద్ధ వైద్యుడి సలహా తీసుకున్నారు. కానీ ప్రతి చోట ఒకే సమాధానం వచ్చింది. ఈ క్యాన్సర్ చాలా అరుదైనది. దీనికి ఖచ్చితమైన చికిత్స లేదు. అందరిలో ఆశ క్రమంగా తగ్గుతూ వచ్చింది. కానీ రాధిక మాత్రం పట్టు వదల్లేదు. ఆమె ప్రతిరోజు గంటల తరబడి ఇంటర్నెట్లో ఈ వ్యాధి గురించి చదివేది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధనా పత్రాలను జల్లెడపట్టేది. ఒకరోజు నెలల నిరంతర శోధన తర్వాత ఆమెకు జర్మనీలోని ఒక పరిశోధనా కేంద్రం గురించి తెలిసింది. అక్కడి వైద్యులు ఒక సరికొత్త సాంకేతికతపై పనిచేస్తున్నారు. అది ఒక రకమైన సెల్ థెరపీ. ఇందులో శరీరంలోని సొంత కణాలను శక్తివంతం చేసి క్యాన్సర్తో పోరాడడానికి సిద్ధం చేస్తారు. ఈ థెరపీ ముఖ్యంగా ప్రదీప్ వంటి అరుదైన కేసులలో చాలా ప్రభావవంతంగా నిరూపించబడుతోంది. ఇది ఒక ఆశారేఖ. దట్టమైన చీకటిలో మినుకు మినుకుమనే దీపం వంటిది. రాధిక వెంటనే ఆ కేంద్రాన్ని సంప్రదించింది. కొన్ని రోజుల నిరీక్షణ తర్వాత అక్కడి నుండి జవాబు వచ్చినప్పుడు వారి ఆనందానికి అవధుల్లేవు. డాక్టర్లు ప్రదీప్ కేసును అధ్యయనం చేసిన తర్వాత చికిత్సకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కానీ ఆ ఈమెయిల్ చివరి భాగం మొత్తం కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ చికిత్సకు అయ్యే అంచనా వ్యయం సుమారు 2 కోట్ల రూపాయలు. 2 కోట్లు! ఈ మొత్తం విని ఒక్క క్షణం గదిలో నిశ్శబ్దం అలుముకుంది. ప్రదీప్ తండ్రి తల పట్టుకొని కూర్చుండిపోయారు. అది వారికి ఒక కొండంత మొత్తం.
దానిని సమకూర్చడం గురించి ఆలోచించడం కూడా అసాధ్యం. రాధిక కళ్ళల్లో ఒక పట్టుదల కనిపించింది. ఆమె అందరి ముఖాల్లో నిరాశ చూసి, ఆపై ఒక దృఢమైన స్వరంతో చెప్పింది, మనం ఓడిపోకూడదు. ఈ ఇంటిని తాకట్టు పెడదాం. ప్రదీప్ జీవితం కంటే ఏదీ గొప్పది కాదు. ఆమె మాటల్లో గెలుపు, విశ్వాసం మరియు తన ప్రేమను ఏ ధరకైనా కాపాడుకోవాలనే అచంచలమైన సంకల్పం ఉన్నాయి. ప్రదీప్ ఆమెను ఆపడానికి చాలా ప్రయత్నించాడు, కానీ రాధిక అతని మాట వినలేదు. మంగళసూత్రం తప్ప తన మిగిలిన ఆభరణాలన్నీ అమ్మేసింది. అవి దాదాపు 15 లక్షల రూపాయలు వచ్చాయి. ఇంటిని తాకట్టు పెట్టారు. ప్రదీప్ తండ్రి ముందుకు వచ్చి తన జీవితాంతం కూడబెట్టిన సొమ్ము, సుమిత్ర గారి నగలు కూడా తీసుకువచ్చి రాధిక చేతిలో పెట్టారు. ఈ వార్త తెలియగానే స్నేహితులు మరియు బంధువులు కూడా తమ సామర్థ్యం మేరకు సహాయం చేశారు. మరియు చివరకు చికిత్సకు అవసరమైన మొత్తం పోగయింది. డబ్బు సమకూరగానే ప్రదీప్ దంపతులు జర్మనీకి బయలుదేరారు. కొద్ది రోజుల్లోనే చికిత్స ప్రారంభమైంది. చికిత్స యొక్క ప్రయాణం సుదీర్ఘమైనది మరియు చాలా కష్టమైనది. థెరపీ యొక్క ప్రభావం ప్రదీప్ శరీరాన్ని బలహీనపరుస్తున్నాయి. కానీ రాధిక ప్రేమ మరియు విశ్వాసం అతని ధైర్యాన్ని నిలబెట్టాయి. ఆమె ప్రతి క్షణం ఒక నీడలా అతనితో ఉండేది. కొన్నిసార్లు అతన్ని నవ్వించేది, మరికొన్నిసార్లు కేవలం అతని చెయ్యి పట్టుకొని గంటల తరబడి కూర్చునేది. మనం ఇక్కడి నుండి తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు తిరిగి కొత్త ఇంటిని కట్టుకోవాలని, కొత్త జీవితం ప్రారంభించాలని ఆమె భవిష్యత్తు కలలు చూపించేది. ఎల్లప్పుడూ ప్రదీప్లో కొత్త ఉత్సాహాన్ని నింపేది. రోజులు గడుస్తూ చివరకు డాక్టర్ ప్రదీప్ టెస్టు రిపోర్టు చూసినప్పుడు వారు ప్రదీప్ భుజంపై చెయ్యి వేసి, కంగ్రాచ్యులేషన్స్ ప్రదీప్, ఇట్స్ ఏ మిరాకిల్, మీ క్యాన్సర్ వ్యాధి పూర్తిగా నయమయ్యింది అన్నారు డాక్టర్. ఈ వార్త విన్న వెంటనే రాధిక మరియు ప్రదీప్కు కన్నీళ్లు ఆగలేదు. ఇద్దరూ చిన్న పిల్లల్లా వెక్కి వెక్కి ఏడ్చారు. వారిద్దరూ ఒకరితో ఒకరు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. ఈరోజు ఇద్దరి మధ్య మౌనం కూడా ఉత్సవం చేసుకుంటోంది. భారతదేశానికి తిరిగి వస్తున్నప్పుడు ప్రదీప్ నెమ్మదిగా రాధిక చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. అతని స్వరం అణిగిపోయింది. రాధిక, నన్ను క్షమించు. నేను నీతో. రాధిక ప్రేమగా తన వేలిని అతని పెదవులపై ఉంచింది. ఇక ఏమీ మాట్లాడకండి. నేను చెప్పాను కదా, మనము కలిసి ఉంటే ఏదైనా సాధించగలం. ఇంటికి చేరుకున్నాక అందరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు. ప్రదీప్ ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడు మరియు షాపును చూసుకుంటున్నాడు. రాధిక ఇటు స్కూల్లో ఉద్యోగం చేస్తూ ప్రదీప్కు కూడా సహాయం చేస్తూ ఉండేది. తరువాతి 2 సంవత్సరాలకు రాధిక బిడ్డకు జన్మనిచ్చింది. తరువాతి సంవత్సరం కావలసిన డబ్బు సంపాదించి తాకట్టు పెట్టిన ఇంటిని విడిపించుకున్నారు. ఇప్పుడు అందరూ కలిసి సంతోషంగా తమ సొంత ఇంట్లో ఉంటున్నారు. రాధిక మరియు ప్రదీప్ కథనం విధిపై విజయం సాధించిన ప్రేమకు ఒక ఉదాహరణ. మీకు ఈ ప్రేమ కథ ఎలా అనిపించిందో దయచేసి కామెంట్ చేసి చెప్పండి. ఈ కథ నచ్చితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కథను చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు.